హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాద్ బై మను. ఈరోజు నేను ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను బెండకాయ కర్రీ చూపిస్తున్నా. రెగ్యులర్గా బెండకాయ కర్రీలా కాకుండా దాబా స్టైల్ రెసిపీ చూపిస్తున్నా. లాస్ట్ వరకు నా వీడియోని చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్గా కొంచెం ఆయిల్ పోసుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకుంటే చాలు, ఎక్కువ కూడా వద్దు. నేను 1 ఇంచ్ సైజ్ కట్ చేసుకున్నా. మీకు కావాలంటే చిన్నగా కర్రీ సైజ్ ఫ్రై లాగా కూడా చిన్నగా చేసుకోవచ్చు. మంచిగా స్టిర్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి చూడండి. ఆ జిగురు దన్నం అనేది పోయింది కదా. ఇప్పుడు అవన్నీ తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు వేయండి. జీలకర్ర ఆవాలు కొంచెం చిటపటలాడగానే ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు, మంచిగా స్టిర్ చేసుకున్నాక ఇప్పుడు నేను ఒక పెద్ద సైజ్ 2 టమాటోస్తో ప్యూరీ చేసి పెట్టుకున్నాను. ఆ ప్యూరీని దీంట్లో వేసి మళ్ళీ స్టిర్ చేయాలి. స్టిర్ చేసుకొని కాసేపు ఒక 2-3 మినిట్స్ వదిలేసాక కారం, ఉప్పు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. నేనైతే స్పైసీగానే తింటా కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోండి. మళ్ళీ స్టిర్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ పెట్టండి. మళ్ళీ తర్వాత కొంచెం పెరుగు, ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఆ క్రీమీనెస్ రావడానికి కొంచెం పెరుగు వేసుకొని మళ్ళీ స్టిర్ చేసుకోండి. ఇప్పుడైతే మంచిగా బాయిల్ అయింది. కొంచెం ధనియాల పొడి, కొంచెం మసాలా వేసుకుని మళ్ళీ స్టిర్ చేసుకోండి. స్మెల్ అప్పుడే వచ్చేస్తుంది మంచిగా. ఆ థిక్నెస్ వచ్చే వరకు మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ పీసెస్ వేసి మళ్ళీ స్టిర్ చేసుకోండి. ఇక్కడ కర్రీ అయిపోయేలోపు నేను పక్కనే బగారా రైస్ కూడా పెట్టుకున్నాను. చూడండి, బాగుంది కదా. ఇప్పుడు కర్రీ మనకి దగ్గర వచ్చేసింది కదా. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి స్టిర్ చేసుకొని, మీకు కర్రీలా కొంచెం కావాలి గ్రేవీ టైప్ అంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. నేనైతే పోసుకోవట్లే. లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసే ముందు
కొంచెం కసూరి మేతి వేసుకోండి ఫ్లేవర్ కోసం. మీకు ఆ ఫ్లేవర్ ఇంకా బాగా రావాలంటే దాన్ని మంచిగా క్రష్ చేసి వేయండి, ఇంకా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి స్టిర్ చేసుకుని ఒక 1-2 మినిట్స్ పెట్టి ఆఫ్ చేయొచ్చు, ఆయిల్ పైకి వచ్చే వరకు. ఇక్కడ నా రైస్ కూడా రెడీ అయింది. ఇంకొక 1-2 మినిట్స్ దమ్కి పెట్టేస్తే రెడీ అయిపోతుంది. చూసారుగా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.